హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు భారత స్వాతంత్రోద్యమంలో మహిళల పాత్ర ముఖ్యమైన బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వేదకాలం నాటి ప్రముఖ స్త్రీలు ఎవరు? ఆన్సర్ డి, పైవారు అందరూ. గార్గి, మైత్రేయి, అపాల. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ కాలం నాటికి ప్రబలిన దురాచారాలు ఏవి? ఆన్సర్ డి, సతీ సహగమనం, దేవదాసి, జౌహార్. నెక్స్ట్ క్వశ్చన్, సతీ సహగమన దురాచారాన్ని నిర్మూలించడానికి కృషి చేసిన సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ ఏ, రాజా రామ్మోహన్ రాయ్. సతీ సహగమనం నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఆన్సర్ బి, 1829 డిసెంబర్ 4న చేశారు. ఎవరి కృషి ఫలితంగా 1856 జూన్ 25న స్త్రీ పునర్వివాహాన్ని ప్రభుత్వం చట్టబద్ధంగా గుర్తించింది? ఆన్సర్ సి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఎవరి కృషి వల్ల బాల్య వివాహాల నిషేధం కోసం శారదా చట్టం చేశారు? ఆన్సర్ ఏ, కేశవ్ చంద్రసేన్. మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఆన్సర్ బి, సావిత్రిబాయి పూలే. 1876లో అమర్ జీవన్ పేరుతో ఆత్మకథ రాసిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ సి, రసుందరీ దేవి. భారతి అనే పత్రికను నడిపిన మొదటి భారతీయ మహిళా ఎడిటర్ ఎవరు? ఆన్సర్ ఏ, స్వర్ణకుమారీదేవి. భారతదేశంలో స్త్రీలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు సరళాదేవి స్థాపించిన సంస్థ ఏది? ఆన్సర్ బి, భారత స్త్రీ మండల్. 1917లో ఇండియన్ ఉమెన్స్ అసోసియేషన్ స్థాపకులు ఎవరు? ఆన్సర్ డి, పైవారు అందరూ. అనిబిసెంట్, దొరతి జినరాజన్ దాస్, మార్గరెట్ కజిన్స్. 1920లో దేశంలో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి స్వదేశీ సంస్థానం ఏది? ఆన్సర్ సి, ట్రావెన్కోర్, కొచ్చిన్. 1927లో అఖిల భారత మహిళా సభ స్థాపకురాలు ఎవరు? ఆన్సర్ ఏ, మార్గరెట్ కజిన్స్. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకురాలు ఎవరు? ఆన్సర్ బి, అరుణ అసఫ్ అలీ. భారతీయ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు? ఆన్సర్ సి, ఏ మరియు బి, చంద్రముఖి బసు, కదంబని గంగూలీ. క్రింది వాటిలో సరైంది ఏది? ఆన్సర్ డి, పైవన్నీ. 1916లో అఖిల భారత ముస్లిం మహిళా సభ స్థాపన. 1916లో డికే కార్వే మొదటి మహిళా విద్యాలయం స్థాపన. 1919లో పండిత రమాబాయికి కైజర్ ఏ హింద్ బిరుదు ప్రదానం. పైవన్నీ కరెక్ట్. డాక్టరేట్ పొందిన తొలి భారత మహిళ ఎవరు? ఆన్సర్ బి, అసిమా చటర్జీ. గిరిజన ఉద్యమాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలనలో గిరిజన ఉద్యమాలకు కారణం ఏమిటి? ఆన్సర్, గిరిజన ప్రాంతాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపడానికి ప్రయత్నించడం, బ్రిటిష్ ప్రభుత్వ అటవీ చట్టాలు, గిరిజనుల సంస్కృతి ఆచారాల్లో జోక్యం చేసుకోవడం. పైవన్నీ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలనా కాలంలో చేసిన అటవీ చట్టం ఏది? ఆన్సర్ 4, పైవన్నీ. అటవీ నియంత్రణ చట్టం 1865, భారత అటవీ చట్టం 1878, భారత అటవీ చట్టం 1927. నెక్స్ట్ క్వశ్చన్, రంపా ప్రాంతంలో 1879లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ 1, తమ్మన్న దొర. నెక్స్ట్ క్వశ్చన్, గొప్ప తిరుగుబాటుగా పేరొందిన గిరిజనుల తిరుగుబాటు ఏది? ఆన్సర్ 2, సంతాల్ తిరుగుబాటు. చోటా నాగ్పూర్ ప్రాంతంలో జరిగిన తిరుగుబాట్లలో సరైంది ఏది? ఆన్సర్ 2, కోల్ తిరుగుబాటు. తెలంగాణ గిరిజన పోరాట యోధుడు కొమరం భీం జన్మించిన జిల్లా ఏది? ఆన్సర్ 1, ఆదిలాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, జల్ జంగల్ జమీన్ అనే నినాదం ఇచ్చిన గిరిజన నాయకుడు ఎవరు? ఆన్సర్ 2, కొమరం భీం. కొమరం భీం జీవిత చరిత్రను రచించిన కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరు? ఆన్సర్ 3, పుచ్చలపల్లి సుందరయ్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్, గొండు తిరుగుబాటు 4, కొమరం భీం. మన్యం తిరుగుబాటు, అల్లూరి సీతారామరాజు. సంతాల్ తిరుగుబాటు, సిద్ధు కన్హు. కొండుల తిరుగుబాటు, చినబోయిన దొర, చక్రబోయి దొర. నెక్స్ట్ క్వశ్చన్, పోరాట లక్ష్యాలను సాధించుకున్న గిరిజన తిరుగుబాటు ఏది? ఆన్సర్ 1, వర్లీ తిరుగుబాటు.
నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర్యానంతర గిరిజన తిరుగుబాటుకు కారణాలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి, ఆర్థిక వెనుకబాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఛోటా నాగ్పూర్ పీఠభూమి విస్తరించి ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ 4 పైవన్నీ. జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది.